తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అక్క గారు నీళ్లు నిజాలు అంశం మీద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం. నిజాలు నీళ్ళు ఎట్లాగో మనకు తెలుసు. తెలంగాణలో బతుకంతా నీళ్ళ కోసమే కొట్లాట. ఆ కొట్లాటలో 80 ఏళ్ళుగా నీళ్ళ కోసం కొట్లాడుతూనే ఉన్నాం. ఇవాళ మనం నిజం మాట్లాడుకోవాలి. ఉదయం నుంచి గదే చేస్తున్నాం. నిజంగా ఇవాల్టి కాంగ్రెస్ నాయకులకి, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి పెద్ద మనుషులకి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే గత 9.5 సంవత్సరాల పరిపాలన మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కావు, అవి కక్కుతున్నది విషం. 9.5 ఏళ్ళు వాళ్ళు కడుపులో ఎంత విషాన్ని నింపుకున్నారో ఆ నింపుకున్న విషాన్ని కక్కుతున్నారు అంతే. ఎందుకు అంటే ఆ 9.5 ఏళ్ళు కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే అంతకుముందు 7 దశాబ్దాలు ఆ పుణ్యాత్ములు చేసినటువంటి తెలంగాణకు పట్టించినటువంటి అరిగోసని, పట్టించినటువంటి కర్మని, విధ్వంసాన్ని సరిదిద్ది తెలంగాణని దేశంలోని ఒక తలమానికంగా అద్భుతంగా అన్ని రంగాల్లో నిలబెట్టిండు. అది చెప్పుకుంటే చెప్పాల్సి వస్తుంది కాబట్టి అది చెప్పలేక వచ్చిన మొదటి రోజు నుంచే విషం కక్కడం మొదలు పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంలో నీళ్ళ గురించి మనం నిజాలు మాట్లాడుకుంటూనే ఇవాళ ఎందుకు చెప్పాలో తెలంగాణకు ఆ అవసరాన్ని కూడా మనం గుర్తించాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకు అంటే సరే ఉదయం ప్రకాష్ అన్న వివరంగా మాట్లాడినప్పటికీ, మిగతా వాళ్ళు దేశపాండే గారు మిగతా వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా నేను కొంచెం ఆ విషయాల్ని ప్రస్తావిస్తాను. ఎందుకు అంటే వీళ్లకు ఎన్నడూ కూడా తెలంగాణ అన్నా కూడా, తెలంగాణ ప్రజలు అన్నా కూడా ప్రేమ లేదు, బాధ్యత లేదు, పట్టింపు లేదు. తెలంగాణ ప్రజల పేరు మీద రాజకీయ పబ్బం గడుపుకోవటం తప్ప, రాజకీయ అవకాశాల్ని అందిపుచ్చుకోవటం తప్ప వీళ్ళకి ఎన్నడూ కూడా తెలంగాణ అంటే ఒక మనుషుల కిందనే చూడలేదు వీళ్ళు. అందుకే ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా చెప్తున్నా, విషం నీళ్లు దాపినటువంటి దుర్మార్గులు వీళ్ళు, ఫ్లోరైడ్ విషం నీళ్లు దాపినటువంటి దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళు ఇంతకంటే ఇంకేం మాట్లాడతారు, వీళ్ళు ఇంతకంటే ఇంకేం ఆలోచిస్తారు ప్రజల గురించి? అంతే, అంతకు మించి. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్న పరుగులు తీస్తున్న ఆ దేవరకొండ మునుగోడు ప్రాంతం 70 సంవత్సరాలు ఫ్లోరైడ్ విషం నీళ్లు దాపిచ్చిండ్రు. వీళ్ళ దుర్మార్గం వల్ల ఫ్లోరైడ్ నీళ్లు తాగాల్సినటువంటి కర్మ పట్టింది నల్గొండ జిల్లాకు, మహబూబ్ నగర్కు, ఫ్లోరైడ్ పాలమూరుకు కరువు కాటకాలతోటి వలసల కర్మ పట్టింది వీళ్ళే కదా. ఆ రోజు ఆఖరికి నిజాం కాలంలోనే ప్రతిపాదించినటువంటి మహబూబ్ నగర్ జిల్లాకి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి పైన జూరాలకు పైన ప్రతిపాదించినటువంటి అప్పర్ కృష్ణ 54 టీఎంసీలు, భీమా 100 టీఎంసీలతోటి, లో లెవెల్ తుంగభద్ర 19.5 టీఎంసీలతోటి, అంటే దాదాపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఆ రోజు అప్పుడు నిజాం కాలంలోనే ప్రతిపాదించినటువంటి 174 టీఎంసీలతో ప్రతిపాదించినటువంటి గ్రావిటీతోటి వరద కాలువలుగా వచ్చేటటువంటి నీటిని ఆ రోజు కనుక ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే, అదే జరుగుంటే ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కోనసీమని మించి, భీమవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్ని మించి 50 సంవత్సరాల క్రితమే సస్యశ్యామలమవుతుండే. కానీ అటువంటిది ఏం పట్టించిందో దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసిన నేరానికి వెంటనే 1956లో తీసుకుపోయి ఆ మూడింటిని కృష్ణార్పణమని చెప్పి తీసేసి వాటిని భీమా, నిట్టంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతలుగా మార్చి శ్రీశైలం ప్రాజెక్ట్ చేసింది. అవన్నా ఆ ఎత్తిపోతల కర్మ పట్టించిన వాటినన్నా పూర్తి చేసినంటే వాటిని కూడా పూర్తి చేయలే. పూర్తి చేయకపోవటం వల్ల, ఎన్నడూ పట్టించుకోకపోవటం వల్ల, దశాబ్దాలుగా ఉండటం వల్ల
ఆ మహబూబ్ నగరు నిత్యం 15-16 లక్షల మంది వలసలతోటి దేశమంతా దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రాజెక్టులు పెట్టినా ఎక్కడ రోడ్లు వేసినా బతుకు తెరువు కోసం తిరిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది నేను చెప్పలే. ఆ రోజు కృష్ణా జల వివాదాల పరిష్కారానికి సంబంధించి మొట్టమొదటి కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ చెప్పినటువంటిది. కృష్ణానది కనుక నిజంగా ఆ తెలంగాణ కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మెర్చి కాకపోయింటే మహబూబ్నగర్ ఇంత నష్టపోయేది కాదు. మహబూబ్నగర్కు ఈ నదీ జలాలు బ్రహ్మాండంగా వీటినైతే సస్యశ్యామలమై ఉండేది. అందుకే దీన్ని సరిదిద్దాలంటే 17.8 టీఎంసీలని జూరాలకు నికర జలాన్ని కేటాయించింది ఆ బచావత్ ట్రిబ్యునల్ అప్పట్లోని. ఆ తర్వాత అది అయిపోయిందా, మహబూబ్నగర్కు నల్లగొండకు వచ్చిండ్రు. నల్లగొండలో ఇవాల్టి నందికొండ దగ్గర ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుని సరిగ్గా కృష్ణానది మూల మలుపు తిరిగి ప్రవాహం మలుపులు మూలలు తిరిగిన తర్వాత కృష్ణా నల్లగొండ జిల్లా ఒడ్డుకు తీసుకుపోయి సరిగ్గా కృష్ణా నల్లగొండ గుంటూరు బార్డర్లో ఇవాల్టి నందికొండ దగ్గర కట్టిండు. వాస్తవంగా ఎక్కడ కట్టాలి? 26 కిలోమీటర్ల పైన ఏలేశ్వరం అనే దగ్గర కట్టి ఉండాలి. ఆ ఏలేశ్వరం దగ్గర కట్టి ఉంటే ఇవాళ నల్లగొండ, వరంగల్, ఖమ్మం బ్రహ్మాండంగా ఆ రోజుల్లోనే ఇవాళ సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంగా ఉండేది. అది కాలే అయిందా అట్లయినా. ఆ తర్వాత వచ్చినటువంటి నాగార్జున సాగర్లో వచ్చినటువంటిది 132 టీఎంసీలు పంచుకోవాలని చెప్పేసి ఇచ్చినటువంటి ప్రతిపాదనల డిపిఆర్ని పంగనామాలు పెట్టి దాన్ని మార్చి మళ్ళీ తెలంగాణకు ఎడమ కాలువ పెట్టి ఆ ఎడమ కాలువ డెడికేటెడ్గా తెలంగాణకున్న దాన్ని మళ్ళీ నూజివీడు నందిగామ దాకా తీసుకుపోయి అక్కడ కూడా నాశనం పట్టించింది. తెలంగాణకు 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఆంధ్రాకు 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. అయిపోయింది. నిజంగా ఎంత బాధ అంటే కృష్ణానదిలో జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. తెలంగాణ నష్టపోయినటువంటి జిల్లాలు ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్, పార్ట్ ఆఫ్ వెస్ట్ రంగారెడ్డి, ఇవాటి వికారాబాద్ జిల్లా. ఇవే కనుక ఆ రోజు అనుకున్న ఉండుంటే మహబూబ్నగర్ ఎప్పుడో అట్లనే జరుగుంటే ఎప్పుడో సస్యశ్యామలమై ఉండేది వరద కాలువలతోటి. నల్లగొండ ఇవాళ మనం మొత్తుకుంటున్నట్టుగా పొరపాటున జరిగినటువంటి అధికార మార్పిడి జరిగిన 13 నెలల కాలం నెల రోజుల్లోనే నాగార్జున సాగర్ తీసుకుపోయి పుణ్యాత్ములు కేఆర్ఎంకి అప్పచెప్పారు ఉమ్మడి ప్రాజెక్టు కాబట్టి. కానీ అదే ఏలేశ్వరం దగ్గర గట్టి ఉండుంటే ఆ ఏలేశ్వరం దగ్గరనే ఆ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టేగా నందికొండ ప్రాజెక్టే గట్టి ఉండుంటే ఇవాళ అది ఉమ్మడి ప్రాజెక్టు కాకుండా కేవలం తెలంగాణ ప్రాజెక్టుగా ముండి ఉండేది. ఇవాళ చేసినటువంటి ఈ కాంగ్రెస్ పుణ్యాత్ములు చేసినటువంటి వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆ నందికొండ ప్రాజెక్టు కాస్త నాగార్జున సాగర్ అయ్యి అది ఉమ్మడి ప్రాజెక్ట్ అయింది. అది పోయి ఇవాళ వాళ్ళ చేతుల్లో 13 నెలలుగా మనం అక్కడికి అడుగు పెట్టని ఇంజనీర్లు కూడా అడుగు పెట్టకుండా ఇష్టానుసారంగా వాళ్ళు లూటీ చేసి కృష్ణానది ఆ నదిని నాగార్జున సాగర్ జలాలను కూడా దోచుకుపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళు చేసినటువంటి నిర్వాకాలు 1 కాదు 2 కాదు. ఎందుకంటే సమయాభావం వల్ల మిగతా వివరాలన్నీ మాట్లాడలేకపోతున్నాం. ఈ 2 ప్రాజెక్టు ఇది అయిపోయింది. శ్రీశైలం ప్రాజెక్ట్ వచ్చింది. ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా అది జల విద్యుత్ కేంద్రంగా నిర్మితమైనటువంటి ప్రాజెక్టు. ఆ జల విద్యుత్ కేంద్రం అనేది జల విద్యుత్ కేంద్రంగా నిర్మితమైనటువంటి ప్రాజెక్టులో ఆ రోజు అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి దానికోసం కేటాయించినటువంటి సాధారణంగా దానికోసం కేటాయించినటువంటి 33 టీఎంసీల ఎవాపరేషన్ లాసెస్ కింద నీటి ఆవిరి లాసెస్ కింద కేటాయించినటువంటి నీళ్ళల్లో మిగులు ఉందని చెప్పేసి ఒక దొంగ నివేదిక ఇప్పించప్పటి ఇంజనీర్లతోటి 11 టీఎంసీలని జలాలు అందుబాటులో ఉన్నాయి నికర జలాలని రాంగ్ రిపోర్టు సృష్టించి దానికి ఎస్ఆర్ఎంబిని సృష్టించి దానికి తెలుగు గంగాని సృష్టించి పోతిరెడ్డిపాడు 11,000 టీఎంసీల 11,000 క్యూసెక్లతోటి పోతిరెడ్డిపాడు ఆ పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి తెలుగు గంగకు శ్రీశైలం నుంచి గండిబెట్టు దోసుకుపోవటం మొదలైంది. కానీ అదే సమయంలో తెలంగాణకు నల్లగొండకు మొదలు ఉన్నటువంటి ఎస్ఆర్బీసీ అక్కడ దాని పోతిరెడ్డిపాడు ఎస్ఆర్బీసీ అయితే ఆ టైంలో తెలంగాణకు వచ్చినటువంటి ఎందుకంటే నాగార్జున సాగర్ నల్లగొండకు నాగార్జున సాగర్ హై లెవెల్ వాళ్ళు కెనాల్ని ఎత్తగొట్టిరు కాబట్టి దాని స్థానంలో ఎస్ఎల్బీసీని తీసుకొచ్చి
1979లో శంకుస్థాపన చేశారు మొట్టమొదటిసారిగా. ఇక అప్పటి నుంచి మొదలైంది ఎస్ఎల్బిసి కథ. 1979లో ఒకసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిండు. 1983లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి శంకుస్థాపన చేసిండు. 1984లో ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసిండు. 1993లో మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి శంకుస్థాపన చేసిండు. ఆ శంకుస్థాపన చేసి అక్కడి నుంచి హైదరాబాద్ కింగ్లకు తీసుకొని వస్తే ఇందాక తమ్ముడు సోదరు చెప్పినట్టుగా నల్లగొండ ప్రజలు వెంటనే తరిమి కొట్టి అక్కడ జరిగినటువంటి రైతాంగం నుంచి తిరుగుబాటు వస్తే ఆ తిరుగుబాటు ముఖ్యమంత్రిని కూడా ధైర్యంగా ఎదిరించి అది జరిగినటువంటి ఘర్షలో భయపడకుండా రైతులు ప్రజలు తిరగబడితే అక్కడ దేవరకొండ దగ్గర ఆ రోజు జరిగినటువంటి ఫైరింగ్లో కాల్పుల్లో 3 చనిపోయారు, ఒక ఎస్ఐతో సహా, 2 రైతులతో సహా. అయినా భయపడలే. ఆ తర్వాత జరిగినటువంటి పోరాటం ఏంటంటే పెద్ద ఎత్తున భారతదేశంలో కనువిప్పు కలిగేటటువంటి ఒక జల సాధన ఉద్యమం రూపుదిద్దుకున్నది. ఆ 1900 దానికి నిరసనగా 1997లో వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో 486 మంది నామినేషన్లు వేసి ఇది మా నల్లగొండకు మీ ఫ్లోరైడ్ కరువు, ఈ గోసను ఎప్పుడు తీస్తారు, మాకు నీళ్ళు ఇస్తారా ఇవ్వరా, మా ఎస్ఎల్బిసి మా నీళ్ళు కృష్ణా జలాలు ఇస్తారా ఇయ్యరా నల్లగొండకని ప్రజలు మొత్తం స్వచ్ఛందంగా అందరం ఆ రోజు విద్యార్థులుగా ఉండే ఆ రోజు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమందరం ఓ రామచంద్ర నాయక్ కానీ మన సుభాష్ కానీ మన శ్రీనివాస్ కానీ వికలాంగుల పోరాట సమితి అందరం కూడా ఆ రోజు ప్రత్యక్షంగా పాల్గొని దాంట్లో ఆ ఉద్యమంలో చేసినటువంటి వాళ్ళం. అయినా ఆ రోజు పార్లమెంటు ఎన్నికల్ని నిర్వహించలేక వాయిదా వేసుకున్నారు. 3 నెలలు నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్ని బ్యాలెట్ సెపరేట్గా ప్రింట్ చేసుకున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్లో చట్టాన్ని మార్చుకున్నారు తప్ప నల్లగొండ కష్టాన్ని మాత్రం తీర్చలే ఈ సన్నాసులు. పార్లమెంటు అన్ని చేసినా కూడా పార్లమెంట్లో అప్పటి వరకు ఉన్నటువంటి 2 కీలక మార్పులు ఏంటంటే అప్పటి వరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు 500 రూపాయలు ఉండే నామినేషన్ ఫీజు, జనరల్కి అయితే 1000 రూపాయలు ఉండే. ఇట్లా 1000 రూపాయలు 500 ఉంటే అందరూ వేస్తున్నారని పార్లమెంట్ దీన్ని చూపించి చట్టం పెట్టి వెంటనే మొట్టమొదటి పార్లమెంట్ సమావేశంలోనే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు 5000 రూపాయలు నామినేషన్ ఫీజు, జనరల్ స్థానాలకి 10,000 రూపాయలు నామినేషన్ ఫీజు చేసిండు. 1, 2 ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎంపీగా ధర్మభిక్షం గారు పోటీ ఇస్తుండు. ఆయన సీరియల్ నెంబర్ 267 ఉండే. అయినప్పటికీ అట్లా అక్కడ చూసాయినప్పటికీ ప్రజలు ఉన్న చైతన్యంతో ఆయన కూడా ప్రజల పక్షాన్ని ఉన్నాడు కాబట్టి గెలిపించిండు. అయితే అప్పుడు చేసిన పని ఏంటంటే ఇట్లా అందరూ పోటీ చేస్తే బాగలేదు, రిజర్వ్డ్ అధికారికంగా రికగ్నైజ్డ్ పార్టీస్కు మొట్టమొదటిగా సీరియల్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత జనరల్గా స్వతంత్రులుగా పోటీ చేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి నిబంధన కూడా ఆ రోజే సరిదిద్దింది. దాంట్లోనే ఆ మార్పు చేసుకున్నారు. ఇట్లా కీలకమైన ఎన్నికల ప్రాసెస్లో మార్పు చేసుకున్నారే తప్ప ప్రజలు ఎందుకు ఈ కష్టాన్ని, ఎందుకు ప్రజలు దీన్ని ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థని ఈ పోటీని ఎందుకు ఆయుధంగా ఎంచుకున్నారు, ఈ సమస్య మూలాలు ఎందుకు పరిష్కరించాలని కాంగ్రెస్ పెద్ద మనుషులకు వీళ్లకు ఆ విజ్ఞత రాలే. ఆ తర్వాత ఇంకా బీజేపీ ఆ తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి గారి టేబుల్ మీదనే ప్రధానమంత్రిగా నల్లగొండ బిడ్డలం తీసుకుపోయాడా, ఫ్లోరైడ్ బాధితుని స్వయంగా ఆయన టేబుల్ మీద పడుకోబెట్టి ఇది 50 ఏళ్ల ప్రజాస్వామ్యం మా నల్లగొండకి ఇచ్చినటువంటి గిఫ్ట్, మరి దీన్ని ఈ ఫ్లోరైడ్ ఎందుకు పరిష్కరించని చెప్పినా కూడా పరిష్కారం కాలే. అయినా పోరాటం ఆగలే, చేస్తూనే వచ్చింది. ఎస్ఎల్బిసి ఎప్పటికప్పుడు అట్లనే పెండింగ్లో పడుతూ అవి వచ్చింది. ఎప్పుడు దానికి రూపం వచ్చింది? ఇవాళ 2014 తర్వాత. ఇదే 2014 తర్వాత తెలంగాణ, ఎందుకంటే ఉద్యమ క్రమంలో కేసీఆర్ గారు ఆ రోజు ఫ్లోరైడ్ ప్రాంతంలో జల సాధన ఉద్యమం అన్నిటి నేపథ్యంలో వీటన్నిటిని మాట్లాడుతూ ప్రజల సమాజాన్ని చేస్తూ ఎప్పటికప్పుడు అక్కడ అనివార్యంగా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొట్టమొదటి ప్రాధాన్యతగా ఆ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సమస్య పరిష్కరించడం కోసం 2 సర్ఫేస్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్కు సమస్య పరిష్కరించడం కోసం తాగునీటిగా మిషన్ భగీరథ అనే ఒక అద్భుతమైన పథకాన్ని ఈ దేశంలో తీసుకువచ్చి అందరికీ దానికి ప్రేరణ మునుగోడు ఫ్లోరైడ్ తోటి మొత్తం అందరికీ ఇవ్వాలి రక్షిత నీళ్ళు అని చెప్పేసి రక్షిత నీటిని మంచినీటి తాగునీటిని ఇవ్వాలని కేసీఆర్ గారు మిషన్ భగీరథని రూపకల్పన చేశారు. అందుకే దానికి గుర్తుగానే కేసీఆర్ గారు ఆ మిషన్ భగీరథని శంకుస్థాపన కూడా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లోని పైలాన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సాగునీటి శాశ్వత పరిష్కారంగా సాగునీటిగా
డిండి ఎత్తిపోతల దానికోసం అన్న ఉన్నాడా పోయినట్టుంది. మొన్నటి వరకు వెంకటేశం గారే దాని సూపరింటెండెంట్ ఇంజనీర్గా డిండి ఎత్తిపోతల పథకం రూపకల్పన పనిచేసి దాదాపు 9,000 కోట్ల రూపాయలతోటి గొట్టిముక్కల, కిష్టరాంపల్లి, చెర్లగూడెం, శివనగూడెం ఈ రిజర్వాయర్లతోటి దాన్ని అక్కడ తీసుకుంటూ ఉంటుంది. ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా ఆ ప్రాజెక్టు శివనగూడెం రిజర్వాయర్ని ఇవాల్టి మంత్రి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాని కాంట్రాక్టర్. ఉద్దేశపూర్వకంగా ఏం జరిగిందో కానీ సరే మళ్ళీ ఇట్లా జరుగుతున్నటువంటి దాన్ని చేసి వాళ్ళ ఇప్పటికీ 70%, 80%, 70-80% ఆ ప్రాజెక్టు పూర్తయింది. 20-30% ఉంది పూర్తి చేయాలి. నెక్స్ట్ మహబూబ్నగర్ కోసం పాలమూరు రంగారెడ్డిని ఆ రెండు డిండి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి 2 ఇంటర్లింక్డ్ ప్రాజెక్ట్స్. ఆ ఇంటర్లింక్ ప్రాజెక్ట్స్ నుంచి ఒకటే దగ్గర నుంచి 2 TMCలు 60 రోజులు వరద జలాలు ఉంటాయి కాబట్టి నదిలో వరద ప్రవాహం ఉంటుంది కాబట్టి రోజుకు 2 TMCల చొప్పున 1.3 TMCనేమో రోజుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు, 0.5 TMCనేమో డిండి ఎత్తిపోతలకు కేటాయించి బ్రహ్మాండంగా రెండింటిని ఒకటే రోజు శంకుస్థాపన చేసి వాళ్ళ 70-80% పూర్తయింది. కానీ వీళ్ళు దుర్మార్గులు కుట్రపూరితంగా దాన్ని ఇప్పటికీ అసంపూర్ణంగానే దాన్ని పూర్తి చేయకుండా దాన్ని అట్లా ఉసురు తీసే కుట్ర చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సభాముఖంగా మనం అందరం కూడా నేను అందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాను. యుద్ధ ప్రాతిపదికన పాలమూరు రంగారెడ్డి మీద కుట్రలు మానేసి, డిండి ఎత్తిపోతల మీద కుట్రలు మానేసి, కుతంత్రాలు మానేసి ఆ యుద్ధ ప్రాతిపదికన ఆ 2 ప్రాజెక్టులని పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 2 అట్లాగే SLBCని కూడా తక్షణమే పూర్తి చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఇది ఒకటైతే ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది, ఎందుకంటే ప్రముఖంగా ఇవాళ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఈ దక్షిణ తెలంగాణ కృష్ణాల నది జలాలకి అట్లా తరలిపోవటానికి కేసీఆర్ కారణము. 70 ఏళ్లలో ఏం జరగలేదట, ఈ 9 ఏళ్లలో జరిగినటువంటి నిర్వాహకం వల్లని వాళ్ళ జరుగుతుంది. దానికి మేము పెద్ద ఏదో వేసినాము, సెక్షన్ 3 మేము సాధించినామని చెప్పేసి చెప్తున్నారు. నేను ఈ సందర్భంగా ఆ ఇద్దరు పెద్ద మనుషులకు ఇది చూసుకోమని చెప్పేసి చెప్తాను. 2002 ఇవాళ కాదు, 2002 నవంబర్ 2వ తారీఖున అప్పటి ప్రభుత్వం నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, కృష్ణా జలాల పునఃపంపిణీ చేయాలని దాని నేపథ్యం కూడా ఏంటంటే టీఆర్ఎస్ ఆవిర్భావం వెంటనే కేసీఆర్ గారు హైదరాబాద్లోని జింకానా గ్రౌండ్స్, పెరేడ్ గ్రౌండ్స్లో 10 లక్షల మందితో సభ పెట్టి కృష్ణా జలాల పంపిణీ చేయాలని 2002లో పెట్టి నీళ్ళల్లో నిప్పు ఉట్టిస్తే వచ్చింది ఆ రోజు బచావత్ ట్రిబ్యునల్, కృష్ణా ట్రిబ్యునల్ 2. ఇవాళ నేను సెక్షన్ 3 తెచ్చిన కొట్లాని ఆ దానికి నివేదిక ఆ రోజు ఇవాళ వాళ్ళ పంచన చేరినటువంటి వాళ్ళ పక్కన ఉన్నటువంటి కడియం శ్రీహరి గారే ఆ రోజు ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన సమక్షంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అఖిలపక్ష సమావేశం నిర్వహించిండు. ఆ అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కేసీఆర్ గారు ఇవాళ మన ముందున్నటువంటి వి ప్రకాష్ గారిని పంపించి, ఇంకా మిగతా పార్టీ పెద్దల్ని పంపించి 13 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ అఖిలపక్ష సమావేశంలో సేమ్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆ రోజు ఇదే నివేదికని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చిండు. కృష్ణా జలాల పునఃపంపిణీ చేయాలి, ఇట్లా సెక్షన్ 3 ప్రకారంగా నీటి పంపకాల చట్టం సెక్షన్ 3 ప్రకారంగా తెలంగాణకు నీటి వాటాని 68.5% తెలంగాణకు నీటి కేటాయించాలని ఆ రోజు 2002లోనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి కొట్లాడి నివేదిక సెక్షన్ 3 కోసం కొట్లాడి మొదలుపెట్టినటువంటిది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ గారు. ఆ నివేదికను పాయింట్ టు పాయింట్ ఇప్పటికి మీకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ మా వాళ్ళు ఇంతమంది మాట్లాడిండ్రు, ఒక్కరు మాట్లాడిన దానికైనా సమాధానం చెప్తే వాళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ఇప్పటికైనా 22 ఏళ్ల తర్వాత నేను ఆ నివేదికని ఆ రోజు ఇచ్చినటువంటి నివేదికని ఇద్దరు చదువుకుంటే తెలంగాణ ప్రాజెక్టుల పట్ల, తెలంగాణ నదుల పట్ల,
తెలంగాణ నీటి జలాల వివాదాలు పంపిణీ పట్ల టీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారికి కానీ తెలంగాణ టీఆర్ఎస్ ఉద్యమ శక్తులకు కానీ ఉన్నటువంటి స్పష్టత ఏందో నిబద్ధత ఏందో మీకు అర్థమైతే ఇప్పటికైనా మీకు ఈ నివేదిక జ్ఞానోదయం కలిగిస్తుందని చెప్పేసి చదువుకుంటే మీకు జ్ఞానం వస్తుందని ఇవాళ నేను ఇద్దరు పెద్ద మనుషులకి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఉంటే దాన్ని చదువుకోండి, లేదంటే కావాలంటే ఈ నివేదిక పంపిస్తాం. పాయింట్ టు పాయింట్ 13 పేజీల నివేదికని ఆ రోజే ప్రభుత్వానికి ఇచ్చింది. దానికి అనుగుణంగానే తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ గారు సెక్షన్ 3 ప్రకారం నీటి పంపిణీ జరగాలని ఇందాక శ్రీధర్ దేశపాండే గారు వివరంగా చెప్పారు కాబట్టి నేను మళ్ళీ ఆ వివరాల్లోకి పోను. కాబట్టి జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కూడా తెలుసు. దానికి అనుగుణంగానే ఆ రోజు బైరాన్ సింగ్ షెకావత్ గారు నీటి వనరుల శాఖ మంత్రిగా చేసిన విజ్ఞప్తి మేరకి దాన్ని సుప్రీంకోర్టు నుంచి వెనక్కి విరమించుకున్నారు. అందుకే ఇవాళ సెక్షన్ 3 అనేది ఇవాళ రెఫరెన్స్ అయింది. ఇవాళ రెఫర్ చేసి బచావత్ ట్రిబ్యునల్ ఇవాళ వచ్చింది. ఆ ట్రిబ్యునల్ అదే ఇవాళ మనకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇవాళ మనకు దానికి సెక్షన్ 3 దానికి సంబంధించి మొన్న వచ్చింది. మీకు నిజాయితీ ఉంటే ఇవాళ ఆ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు నిజాయితీగా సమర్థవంతంగా తెలంగాణ హక్కుల కోసం సెక్షన్ 3 ప్రకారంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాన్ని కృష్ణా జలాల్లో 68.5 నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా సాధించాలి. దానికి అవసరమైతే ఎటువంటి సహాయాన్నైనా ఇంటెలెక్చువల్ సపోర్ట్ కానీ లిటరరీ సపోర్ట్ కానీ ఏ సపోర్ట్ అయినా కూడా తెలంగాణ ఉద్యమకారులుగా మేము కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. అదే తప్ప మీరు చేసిన 70 ఏళ్ళు చేసిన మోసాన్ని ప్రజలకు అర్థమవుతుందని మళ్ళీ మీరు పదే అబద్ధాలు విషయాన్ని ప్రచారం చేయొద్దు, మాట్లాడొద్దు. దాన్ని తప్పనిసరిగా అటువంటి విషయాన్ని అటువంటి అవాస్తవాలని ప్రచారం కాకుండా ఉండేందుకు అందుకే ఖచ్చితంగా అటువంటి వాటిని మేము ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా మీకు ఒక్క మాట ఏంటంటే ఇప్పటికిప్పుడే, ఎందుకంటే ఈ సందర్భం ఒక మాట చెప్పాలి. రాయలసీమ ఎత్తిపోత పేరు మీద, ఎందుకంటే అవన్నీ పోతిరెడ్డిపాడు అవన్నీ చెప్తూ రాయలసీమ పేరు మీద మళ్ళీ 33,000 క్యూసెక్లని నీటిని రోజుకు 3 టీఎంసీల పేరు మీద రాయలసీమ ఎత్తిపోతల పేరు మీద మళ్ళీ పోతూనే ఉందంటే కృష్ణా నదిలో దాదాపుగా పోతిరెడ్డిపాడు అంతకుముందు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ చేసిన 33,000 11,000 మళ్ళీ 33 రోజుకు 8 టీఎంసీల నీటినంటే కృష్ణా నదినే 200 టీఎంసీల నీటిని ఎత్తుకపోయే ప్రమాదం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుని తక్షణమే ఆపాలి. తక్షణం ఆపేటట్లుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. దానికి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుసు. నమస్కారం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై తెలంగాణ.